ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గురవారెడ్డి గారు అయితే ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురవారెడ్డి గారు నమస్తే అండి. ప్రస్తుతం రాష్ట్రంలో తిరుపతి లడ్డు కల్తీ విషయం అయితే హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కల్తీ లడ్డు విషయం మీద కుల మత రాజకీయాలు చేస్తూ ఉన్నారు అసెంబ్లీలో అని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు అసలు దీని అంతటినీ కూడా? అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాష్ట్రంలో 2019 నుంచి 24లో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి స్వార్థ ప్రయోజనాల కోసం హిందూ ధర్మాన్ని మంటగలిపే విధంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల క్షేత్రం కోట్లాది మంది భక్తులు మనోభావాలను దెబ్బతినే విధంగా హిందూ ధర్మాన్ని దెబ్బకొట్టే విధంగా ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరుని మనం చూస్తూ కూడా ఉన్నాం. ఎందుకంటే వారు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తమై లడ్డు కల్తీ జరిగిందనే నిదర్శనమే ఆ రోజు నెయ్యిని జంతు అవశేషాలతో రసాయన మిశ్రమాలతో తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. వారి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, వారి సమీప బంధువు అత్యంత ఆత్మీయుడు బోమాన్ కరుణాకర్ రెడ్డి గారు, వీరి బోర్డు, వీరి అధికారులు ఆనాడు ధర్మారెడ్డి, అడిషనల్ ఈవోగుండి ఏ విధంగా వ్యవహరించాడో మనం చూస్తూ ఉన్నాం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేసే విధంగా ఒక తిరుమల క్షేత్రాన్ని అపహాస్పాలు చేసే విధంగా అప్రతిష్ట పాలు చేసే విధంగా ఆ యొక్క భక్తుల మనోభావాలను దెబ్బకొట్టే విధంగా ఆ యొక్క గోవిందుడి యొక్క 3 నామాలు ఆయనకే వేసే విధంగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి మనం చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా అధికారం ఉన్నా లేకపోయినా ఆ యొక్క మహానుభావుడు దైవంగా భావించేటువంటి ఇలవేలిపోయినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తి భావంతో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు వచ్చిన సమాచారం మేరకు ఆ యొక్క ల్యాబ్ నివేదికలు వచ్చిన సమాచారం మేరకు కల్తీ జరిగిందని వాస్తవం తేటతెల్లమైంది. దాని మీద వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా సిట్టును వేయడం జరిగింది. సిబిఐ ద్వారా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సిట్లు అధికారులు వేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి తుది నివేదికలో కూడా ఛార్జ్షీట్లో కూడా పూర్తిగా కల్తీ జరిగింది, ఇది ఫ్రాడు, 250 కోట్ల పైచీలకు చేతులు మారాయి. బోలాబాబా డైరీ కావచ్చు, మా యొక్క కాళహస్తి పరిధిలోనే దగ్గరలో ఉన్నటువంటి పున్నపాక వద్ద ఉన్నటువంటి వైష్ణవి డైరీ, దానికి అర్హత లేదు. వైష్ణవి డైరీకి ఆ యొక్క నెయ్యి సరఫరా చేసే టీటీడీ నామ్స్కి, కాంట్రాక్టర్ నామ్స్కు సంబంధించినటువంటి అర్హత లేదు. అటువంటి వాటిని అన్నింటినీ కూడా ఆ యొక్క దేవస్థానం పాలక మండలిలో పెట్టి అధికారుల ప్రోద్బలంతో అధికారులు చేస్తున్నటువంటి తీరుతో వారు చేసినటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి అర్హత వచ్చే విధంగా చేయడం, నామ్స్ని సడలించి వారికే అర్హతలు వచ్చే విధంగా ఈ యొక్క కల్తీ నెయ్యిని ఆ యొక్క రసాయనాలతో మిక్స్ చేసినటువంటి నెయ్యిని సరఫరా చేసినటువంటి వ్యక్తులా మాట్లాడేది రుజువులకు వచ్చిన సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక్కడ ఒక విషయం ఇక్కడ చిత్తూరు జిల్లా ప్రజలు అసలు మనసులో మాట ఏంటంటారు? ముఖ్యంగా ప్రభుత్వం ఏమో ఇక్కడ కల్తీ జరిగింది, రిపోర్ట్స్ అన్నీ కూడా అదే చెప్తుందని చెప్పేసి ప్రభుత్వం వాదన. ఒకవైపు వైసీపీ ఏమో క్లీన్ చిట్ ఇచ్చింది, ఇక్కడ ఎక్కడా కూడా కల్తీ జరగలేదు అని చెప్పేసి వైసీపీ పార్టీ ఆరోపణ. అసలు చిత్తూరు జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారంటారు? ఎందుకు తిరుపతి కూడా అక్కడే కదా. చిత్తూరు జిల్లా ప్రజలకి మంచి అవగాహన ఉందండి. ఎందుకంటే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి మాకు దర్శనం కాకపోయినా కానీ ఆ యొక్క మాడా వీధులు 4 తిరిగి భక్తిభావంతో దండం పెట్టుకొని కొడి స్తంభం కాడొచ్చి టెంకాయ కొట్టుకుంటాం. అది మా పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి మాకేందంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఆ యొక్క నెయ్యి కల్తీ జరిగిందో జరగలేదని సులభంగా చెప్పగలం. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు మాకు సువాసన వెదజల్లుతుంది నెయ్యి. గత 19-24 మధ్య అటువంటి వాసనలు అక్కడ లేవు. మా కాళ్ళకి కింద బాగా నూనె అవుతుంది నెయ్యి. మేము అది బోర్కాడిని ఆడొచ్చి కడుక్కుంటాం, బాగా నూనెగా ఉంటుంది మాకు చాలా బాగా. అటువంటి పరిస్థితులు లేవు. ఒక వాసన లేదు, అంటే మంచి వాసన, నెయ్యి వాసన లేదు, ప్రసాదం నాణ్యత లేదు అనేది మా అందరికీ కూడా తెలుసు. కానీ ఇప్పుడు బ్రహ్మాండమైన వాసన వస్తూ ఉంది, బ్రహ్మాండమైనటువంటి కాళ్ళకి అవుతూ ఉంది. ఈరోజు ఒక నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి ఒక ల్యాబ్ నివేదికల ప్రకారం టీటీడీ గైడ్లైన్స్కి అనుసరించి చంద్రబాబు నాయుడు గారు తిరుమల వైకుంఠనాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాల నాణ్యతతో కూడినటువంటి ప్రసాదాలని తయారు చేసి వారికి నైవేద్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే తీరెట్టుందంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా వారు పార్టీ అబద్ధాల మీద, అసత్యాల మీద, ఒక సైకోయిజం మీద రివర్స్ పరిపాలనతో పార్టీనే పెట్టి అధికారంలోకి వచ్చి ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చి అడిగిన వాళ్ళకి ముద్దులు పెట్టి పాదయాత్రలో ఈరోజు పిడిగుద్దులు గుద్ది 19-24 మధ్య ఎలాంటి ఇబ్బందులు పెట్టాడో మనం అంతా కూడా చూసాం. ఆ ఇబ్బందులకు పర్యావసనమే ప్రజాస్వామ్యయుతంగా ప్రజలందరూ కలిసికట్టుగా ఆయన్ని
ఆ యొక్క 24 ఎన్నికల్లో డిపాజిట్లు గల్లత్ చేసి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా తరిమి కొట్టినా 11 సీట్లకు పాతరేసినా తనలో మార్పు రాలా. దానికి నిదర్శనమే కల్తీ లడ్డు. మరి దాని మీద వారు ఇమీడియట్లీ వారి శాసన మండలి వ్యవహరించిన తీరు, వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు ఎత్తుకొని షూ వేసుకొని ఏ విధంగా వ్యవహరించారో మనం చూసాం. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించారని జరిగినట్టుగా చిత్రీకరించి ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. తిరుపతి దేవస్థానం యొక్క ఔన్నత్యాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఈ రోజు అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు పరిస్థితి? సార్, ఒక మాట చెప్తాను. ఈరోజు రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలు కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా గోవింద నామస్మరణ చేసి ఆయన భక్తులుగా ఉన్నటువంటి కోట్లాది మందికి ఒక విన్నపం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టుకతో ఆయన కుటుంబం కావచ్చు, పూర్వీకులు కావచ్చు, వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన పుట్టినటువంటి వ్యక్తి, నిరంతరం కూడా భయభక్తులతో దేవుణ్ణి ప్రార్థించే వ్యక్తి. అటువంటి ఆయన్ని 22 ఏళ్ల నాడు ప్రాణాలతో బయటేసింది కూడా ఆ యొక్క వైకుంఠనాథుడు, కలియుగ వైకుంఠనాథుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి. దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి, కులదేవుడిగా ఆరాధించే వ్యక్తి, ఆయన భయభక్తులతో ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇటువంటి పనులు ఎప్పుడు చేయరు. ఎందుకంటే వారికి వచ్చిన నివేదికల ప్రకారం వారి నివేదికల్ని ప్రస్ఫుటంగా బయటపెట్టారు. దాని మీద ఒక సిట్టు విచారణ వేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం విచారణ వేశారు. మరి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తప్పు జరిగిందని నిర్ధారణ అయినా కూడా ఈ బొత్స సత్యనారాయణ డొంక తిరుగుడు సమాధానాలు చెప్పడం లెజిస్లేటివ్ కౌన్సిల్లో, అదేవిధంగా ఆ యొక్క చిత్రపటాలను ఎత్తుకొని ప్రదర్శించడం, వీటినన్నిటిని కూడా ప్రజలు అసహించుకుంటున్నారు, చీకొడతా ఉన్నారు. ఎవ్వరు కూడా వెంకటేశ్వర స్వామితో ఊరు పెట్టుకోరు. గతంలో వారు తండ్రి 7 కొండల్ని 2 కొండలు అనే దానికి కూడా ప్రాయశ్చిత్తం ఏం జరిగిందో అందరికీ, రాష్ట్ర ప్రజలకు, ప్రపంచానికి కూడా తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 19 ముందు ప్రతిపక్ష నాయకుడు గుండి కాళ్ళకి చెప్పులేసుకొని దర్శనానికి వెళ్ళి జై జగన్ అని జిందాబాదులు కొట్టించుకునే వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు Z+ సెక్యూరిటీలో ఉన్న ముఖ్యమంత్రిగా పనిచేసిన, దేశ స్థాయిలో ప్రధాన రాష్ట్రపతిని పెట్టే శక్తి, యుక్తి ఉన్న వారు ఒక పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు తప్ప సతీ సమేతంగా వెళ్ళి మహద్వారం కూడా, అది ఒక సాంప్రదాయం కాబట్టి పట్టు వస్త్రాలు ఇస్తారు తప్ప మిగతా అన్ని సమయాల్లో మహద్వారం ఆయనకి లోపలికి పోయే అవకాశం ఉన్నా వైకుంఠం ద్వారా వెళ్ళి నీతి నిబద్ధతతో, దైవభక్తితో, భయభక్తులతో దర్శనం చేసుకుని వచ్చేటటువంటి మహాకుటుంబం చంద్రబాబు నాయుడు గారిది. మరి వీళ్ళ చెప్పేది నీతులు, హిందూ ధర్మాన్ని కాపాడింది వీళ్ళ. 24-19 మధ్య ఎంతమంది దేవుళ్ళ తలలు నరకలేదు వీళ్ళు, రథాలు ధ్వంసం చేయలేదా, రథాలు తగలబెట్టించలేదా అని ఈరోజు సూటిగా ప్రజల తరఫున కూడా ప్రశ్నిస్తాను. ప్రజలంతా కూడా చర్చించుకున్నారు, అసహించుకున్నారు. ఇకనైనా బుద్ధి మార్చుకొని వీరి శాసనసభ్యులు వీరంతా కూడా చెంపలేసుకొని మోకరెళ్ళి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వీరు తల నీలాలు సమర్పించి ప్రజలందరికీ క్షమాపణ చెబుతూ వెంకటేశ్వర స్వామి దగ్గర చెంపలేసుకొని క్షమాభిక్ష కోరాల్సిన అవసరం ఉంది. ఈరోజు నెయ్యి విషయంలో ఇకనైనా వాళ్ళు పులి స్టాప్ పెట్టాలా, ఇంకా కూడా అబద్ధాలు, అసత్యాలు, అప్రదిష్ట పాలు చేసే విధంగా ప్రవర్తించొద్దని హితవు పలుకుతున్నాం, హెచ్చరిస్తున్నాం. సార్, ముఖ్యంగా 2015 సంవత్సరంలో ఇందాపూర్ అనే డైరీకి ఈ నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు హెరిటేజ్కి కూడా దీనికి సంబంధం ఉంది. హెరిటేజ్ ద్వారా ఈరోజు కల్తీ నెయ్యిని సప్లై చేశారని ఒక ఆరోపణ అయితే బయట తీసుకొస్తున్నారు వైసీపీ కానీ, దానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ. దీని గురించి ఏంటి? అసత్యాల మీద, అబద్ధాల మీద ఇలా పార్టీ పుట్టుక, అదేవిధంగా నమ్మినోడిని ముంచేయడం, ప్రజల్ని అసహించుకునే విధంగా ప్రజల్లో ఇలా ప్రవర్తన, దానికి నిదర్శనం 2024 ఎన్నికలు. నేను 30 ఏళ్ళుంటా సిద్ధం అని సభలు పెట్టాం. వై నాట్ 175 అంటే వై నాట్ 11 అనే పరిస్థితికి వచ్చింది అనేది వీళ్ళు అర్థం చేసుకోవాలా. హెరిటేజ్ అనేది ఒక నీతివంతంగా, నిజాయితీగా వ్యాపారం చేసుకునేటటువంటి సంస్థ. ఎందుకంటే దానికి ఉన్నది ఈ యొక్క రాష్ట్ర చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీని పెట్టి మరి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక దార్శనిక, ఒక యుగ పురుషుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి బిడ్డ. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉండి అధికారమే శాశ్వతం కాదనే విధంగా ప్రతిపక్షమైన అధికారం మీద ప్రజల మనసుల్లో కష్టపడి ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకునేటటువంటి ఒక ఆదర్శ ముఖ్యమంత్రి, ఒక దార్శనికుడు, స్వర్ణాంధ్ర నిర్మాత, అమరావతి సృష్టికర్త అయినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారి సతీమణి, నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరమ్మ గారు. సేవాభావం ఒక పక్క, వ్యాపారం ఒక పక్క, ఎక్కడ రాజకీయాలకు మిళితం లేకుండా, రాజకీయాలకు సంబంధం లేకుండా, భర్త చేస్తున్నటువంటి రాజకీయాలు ఎక్కడా కూడా ముందుకు వెళ్లకుండా ఒక నిబద్ధతతో వ్యాపారం చేసుకునే సంస్థ హెరిటేజ్. దాని మీద ఇప్పుడు దొంగ అన్నట్టు వచ్చి బురద జల్లే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమర్థనీయమని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. హెరిటేజ్ అనేది ఒక పేరెన్నిక కలిగినటువంటి సంస్థ, పేరెన్నిక కలిగినటువంటి బ్రాండ్స్ని
ఒక రూపాయి వచ్చే ఆదాయం కాడ కూడా తగ్గించుకొని ముందుకు నడిపేటటువంటి సంస్థ. సేవాభావంలో కూడా ఇతని సొంత జిల్లా కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని వెళ్తే 30 మంది పైచీలకు చనిపోతే ఆస్తులు పోతే వారి అందరినీ ఇడిచిపెట్టినటువంటి పెద్ద మనిషి ఇసుక కోసం డ్యామ్ కొట్టుకొని వెళ్ళే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఎక్కడ, హెరిటేజ్ సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి భువనేశ్వరమ్మ గారు ఎక్కడ, వారు వెళ్ళి ఆర్థిక పరిహారాన్ని ఆ కుటుంబాలకు ఇచ్చి ఒక భరోసాని నింపి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వదిలిపెడితే కూడా మరి భువనేశ్వరమ్మ గారు ప్రతి కుటుంబానికి డబ్బులు ఆర్థికంగా ఇచ్చి వాళ్ళు ఒక భరోసా నింపినటువంటి హెరిటేజ్ సంస్థ ఎక్కడని సూటిగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తుండా. ఇటువంటి ప్రేలాపనలపై పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలేదానికన్నా ముందు ఎవరిని ఇదిలేక లాగకుండా వెంకటేశ్వర స్వామికి పోయి దండం పెట్టి ఆ యొక్క శిక్ష నుంచి తప్పించుకోవాలంటే వారు గుండు కొట్టుకొని క్షమాపణ చెప్పాలని సందర్భంగా తలనేలు సమర్పించుకోవాలని డిమాండ్ చేస్తాడు.